హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. మానసమైన కథ తర్వాతలోకి వెళ్ళిపోయే ముందు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే కథ అంతా వినండి. నేను చెప్పడం బాగుంది అని అనిపిస్తే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. కథలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే మరొక చిన్న మాట ఏంటంటే, మీకు ఈ కథ 3-4 భాగాలు అయితేనే కానీ కథలోకి రాదండి. ఇప్పటి నుంచి నెక్స్ట్ పార్ట్ నుంచి కథలోకి వెళ్తుంది. చాలా బాగుంటుంది కదా. కథలోకి వెళ్ళిపోదాం. ఎలాగ అన్నయ్య నీడన తల దాచుకుంటున్నాను. ఒక విధంగా నిశ్చింతగానే గడిచిపోతున్న రోజులు ఇప్పుడు ఈ ప్రకాశం గడు మొదలైనాడు. ఈ దౌర్భాగ్య జీవితానికి తోడు కథలు నిందలు చుట్టుకుంటుంటే తను బతికేం కాను. మధ్యాహ్నం ప్రకాశం వాళ్ళ ఊరి నుండి మనిషి వచ్చి అత్యవసర పని ఉందంటూ అతన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోవడంతో తాత్కాలికంగా పద్మజ గుండెల మీద నుండి బరువు దిగింది. సాయంత్రం 4 గంటలకు నిద్రలేచిన రమ్య మొహం కడుక్కొని వంటింటి దగ్గరికి వచ్చి, టీ వేడిగా ఉందా అక్క అంది. వేడిగానే ఉంది అంది. పద్మజ గ్లాసులో టీ పోసి చెల్లెలికి అందించింది. రమ్య టీ తాగుతూ వంటింటి గడపని కూర్చుని అక్క మొహంలోకి పరిశీలనగా చూస్తోంది. రమ్య చూపులు గమనించిన పద్మజ, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగింది. మసిగానే అంటలేదు కదా అంది మొహానికి. అంటిందక్క అంది రమ్య. గబుక్కన వంటింటి గూట్లోంచి అద్దం తీసుకుని మొహం చూసుకుంది పద్మజ. ఎక్కడా చిన్న మరక కూడా కనిపించలేదు అనుకుంది. పద్మజ ఆశ్చర్యంగా, ఎక్కడే అంది అద్దంలో ఇంకా మొహం చూసుకుంటూనే. అది అద్దంలో కనబడేది కాదులే అక్క నిరసనగా అంది రమ్య. పద్మజ మొహం కాంతి విహీనమైపోయింది. ప్రకాశం తన పరువు మర్యాదలకు నిప్పెట్టేశాడు. భగవంతుడు ఆ మంటల మధ్యలో చిక్కుపడిపోతున్న దానిలాగా పద్మజ మనసు అల్లకల్లోలమైపోయింది. సాయంత్రం పద్మజ గుడి నుండి వచ్చాక నారాయణరావు కూతురు 2 ఏళ్ల సౌమ్యను ఎత్తుకుని పెరట్లో లేగలను చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. రమ్య వచ్చి, నిన్న ఒక మాట అడగాలక్క, డాబా మీదకి రా అంది. ఇదిగో 2 ముద్దలు పెట్టేసి దీని వదినకిచ్చి వస్తాను అంది. 10 నిమిషాల తర్వాత తడి చేతులు తుడుచుకుంటూ డాబా మెట్లెక్కింది. రమ్య తనను అడగబోయేదేమిటో పద్మజ ఊహించకపోలేదు. చాప మీద పడుకున్న రమ్య అక్క రాగానే లేచి కూర్చుంది. నిష్ఠూర స్వరంతోనే మొదలెట్టేసింది. నీ మరిది నీకు పెళ్లి చేస్తాను అనేసినంటే చీచి అని అన్నదానివి, పెళ్ళంటే అసహ్యం అన్నదానివి, పిచ్చివాడిని ప్రేమించడం మాత్రం బాగుందా? పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే పరువు కాదు, ఇలాంటి తిరుగులు తిరిగి కడుపు తెచ్చుకుంటే పరువునా? ఇవాళ ఉదయం కాలువంచిన చెట్ల చాటులో నిన్ను పిచ్చివాడి కాగిట్లో చూశానని ఆయన చెప్పినప్పటి నుండి నా మనసు మండిపోతుంది. ఏంటి పరువు? ఏం చేయాలనుకుంటున్నావు? అన్నయ్యకి తెలిస్తే నేను చీల్చి కాకులకి గద్దలకి వేస్తాడని తెలియదా? పొద్దున ప్రకాశం చూసిన దృశ్యమే చర్చలోకి వస్తోంది అని అనుకుంది. కానీ ఇది ఇంత అసహ్య రూపంలో వస్తుందనుకోలేదు పద్మజ. బొగ్గులా నిలబడిపోయింది ఆమె మొహం. గొంతు ఎండిపోయింది. దానిలాగా చూస్తూ వెంటనే మాట్లాడలేకపోయింది. చెప్పక్క, ఎందుకిలా వివేకం కోల్పోయావు? నన్ను పిచ్చివాడి కోగిల్లో చూశానని మీ ఆయన చెప్పాడా? నువ్వు నమ్ముతున్నావా? అబద్ధం చెప్పడానికి ఆయనకు అవసరం ఏంటి అని అడిగింది. రమ్య కనుబొమ్మలు ముడిచింది. పైకి కనిపించేవన్నీ నిజాలు కాదమ్మా రమ్య. పైకి కనిపించేదంతా మంచిది కూడా కాదు. అంతా ఏడాది కూడా నిండని ఆయన సహచర్యం వల్ల కలిగిన నమ్మకంతో నీ చిన్నప్పటి నుండి చూస్తున్నావే ఈ అక్కని మోసకత్తిగా కొల్లటుగా నిర్ణయించడానికి వెనుతీయడం లేదన్నమాట అంది వణికే కంఠంతో. పైకి కనిపించేవన్నీ నిజాలు కావని, పైకి కనిపించేదంతా మంచిది కాదని నేను చూస్తేనే తెలుస్తోందిలే అంది రమ్య. రమ్య దెబ్బతిన్నట్టుగా పిలిచింది పద్మజ. ఒక్క క్షణం ఆమె మనసు ప్రతీకారాన్ని కోరింది. మనల్ని ఎవరు బాధ పెడతారో, అవమానిస్తారో వాళ్ళని తిరిగి అవమానించి బాధపడేలా చేస్తే కానీ మనసు ఊరుకోదు. అవమానం, నిందను మించిన నరకం అంతకంటే భయంకరమైనది ఏది మరొకటి లేదు. ఆదర్శ పురుషుడని, అనురాగమూర్తి అని నమ్ముతున్న నీ భర్తగారు అసలు స్వరూపం ఏదని చెప్పేసి చెల్లెల మొహం ఎలా మాడిపోతుందో చూడాలన్న పిచ్చి ఆవేశం తరుముకొచ్చేసింది పద్మజకి. కానీ వివేకం, చెల్లెలంటే ఉన్న ప్రేమ ఆవేశానికి ముసుగు కప్పి నోటికి సంఖ్యలు వేసేసాయి. చెల్లెల సంసారంలో విషం చిందితే తన మీద పడిన నింద పోతుందా? భర్త పట్ల దాని మనసు విరిచేస్తే తనకు వచ్చే లాభం ఏంటి? పద్మజ శాంతాన్ని కొని తెచ్చుకుంది. తనను అది బాధ పెట్టిందని తిరిగి దాన్ని బాధ పెట్టడం, కసి తెచ్చుకోవడం వివేకం కాదనుకుంది. మరిది చెప్పింది అసత్యమని చెప్పాలని కూడా అనిపించలేదు. పొద్దున్న బాబు కాలువ దగ్గర తారసపడ్డాడని, తన కాలిలో ముళ్ళు గుచ్చుకొని కుప్పగా కూలిపోతే అతడు మెరుపులాగా సమీపించి పాదం నుండి ముళ్ళు లాగివేయడం వరకు నిజమని చెప్తే, పాదం ముట్టుకోవడం నిజమైతే భుజాలు ముట్టుకోవడం అబద్ధమనేనా? ఆ అబద్ధమని ఎగతాళి చేయదా?
తన దౌర్భాగ్యం బాబు కాలువ దగ్గర తారసపడ్డం ఏంటి, కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుని కింద పడితే అతడు వచ్చి ముళ్ళు తీయడం ఏంటి, ఆ దృశ్యం తన పాలిటి కీచుకుడైన ప్రకాశం కళ్ళలో పడడం ఏంటి. తనకి ఇంత చెడ్డ రోజులు ఉండబట్టే కాళ్ళపారాన ఆరకుండానే విధవయ్యింది. ఉత్త దురదృష్టపు జీవి. కర్ణుడి కారణాలేకం అన్నట్టుగా ఇదంతా తన దౌర్భాగ్యం, తన కర్మ. కాబట్టి అందరికీ ఇలాంటి బుద్ధులు పుడుతున్నాయి. నీ మరిది రాజా లాంటి సంబంధం తెస్తే కాలదనిన దానివి. ఈ పిచ్చివాడు కోపం వస్తే మృగంలో తయారయ్యేవాడు. అతడి మొహం చూస్తేనే భయం వేస్తుందే. అతడు నచ్చాడా నీ మనసుకు? జవాబు చెప్పకపోతే సరిపోతుంది అనుకున్నావా? రమ్య కోపంగా అడిగింది. ఇప్పుడు నా జవాబుకి విలువేమీ లేదు చెల్లి. కాలం చెబుతుంది. జవాబు నిజానిజాలు నిలకడ మీద తెలుస్తాయి. ఇప్పుడే జవాబు రాబట్టాలని ఆవేశపడకు. నీకు తెలిసిన రోజు నేను చూసి నేనే కాదు ప్రపంచమంతా జాలిపడుతుంది అంది పద్మజ నిర్వేదంతో. ఆ తర్వాత అక్కడ నిలబడడం కూడా అనవసరం అన్నట్టుగా కిందకు వచ్చేసింది. మదమెక్కినాడిది మామూలుగా ఎలా మాట్లాడుతుంది? రమ్య కసిగా అనుకుంది. తనని చూసి ఇది జాలిపడ్డం ఏంటి? దీని మొహం. ఆలయం మెట్లెక్కుతున్న పద్మజ మండపంలో స్తంభాన్ని ఆనుకుని కూని రాగం తీసిన బాబుని చూసి గతుక్కుమంది. ఎక్కడి వాడో, ఎందుకు వచ్చాడో, తన జీవితం అపనిందల పాలు కావడానికి కారణమవుతున్నాడు. మతిస్థిరం లేని ఇతనికి ఎలా చెప్పాలి? ఏ భాషలో చెప్తే తన కష్టాలను అతడు అర్థం చేసుకోగలడు? పద్మజ ఆవేదనగా నిట్టూర్చి పూజ ప్రదక్షిణ నమస్కారాలు పూర్తి చేసింది. బాబు ఏదో సినిమా పాట వికృత స్వరంతో పాడుతున్నాడు. పద్మజను చూసి కూడా చూడనట్టుగా తన ధోరణిలో తనున్నాడు. పద్మజ ఒక నిమిషం కూర్చుని లేచింది. పద్మజ ఇల్లు చేరిన 10 నిమిషాల తర్వాత పద్మజ ఆకులో కాస్త అన్నం పప్పు తీసుకురా అమ్మా అంటూ వీధరుగు మీద నుండే కేకేశాడు నారాయణరావు. పద్మజ ఆకులో కాస్త అన్నం పప్పు తీసుకుని బయటకు వచ్చింది. వాకిట్లో బాబు నిలబడి ఉన్నాడు. పద్మజ కోపం తెచ్చుకుని, నువ్వా, నీకు ఈ ఒక్క ఇల్లు ఏముందేంటి అంది. చేతులు పట్టు, తీసుకువెళ్ళి కోనేటి దగ్గరికి వెళ్ళి తిను పో అంది. కానీ బాబు చేతులు చాపలేదు. తీసుకోవా, మరెందుకు వచ్చావు? నారాయణరావు సానుభూతిగా, బిచ్చిగాడో బికారివాడో కాదమ్మా, గొప్పింటి పిల్లాడిలాగా ఉన్నట్టున్నాడు. దురదృష్టవశాత్తు మతి చెడికి తిరుగుతున్నాడు పాపం అన్నాడు. ఫ్రెండ్స్, కథ నచ్చిందంటే కనుక, నేను చెప్పడం నచ్చిందంటే కనుక లైక్ చేయండి. కథ కూడా బాగుంటుంది. తర్వాత కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.